शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు 2024వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే విద్యార్థులకు ముఖ్యంగా దశమ స్థానంలో మే 1వ తారీఖు వరకు గురు సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానాధిపతి గురువు అవుతున్నాడు. అంటే భాగ్యాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు. దశమము గోచార రీత్యా ప్రతికూల స్థానమే అయినప్పటికీ భాగ్యాధిపతి దశమంలో సంచరించడం మూలకంగా గురువు యొక్క సంచారము మీకు యోగిస్తుంది. అంటే కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో 1వ తారీఖు వరకు 1 మే వరకు అనుకూలిస్తుంది. తదనంతరం ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది కూడాను గోచార రీత్యా మీకు బాగా ఉంటుంది. కనుక గురువు యొక్క సంచారము మీకు యోగదాయకంగా ఉంది కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు. శనీశ్వరుడి యొక్క ప్రభావం, అష్టమ స్థానంలో శని ఉన్నాడు. శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహుకేతువులు భాగ్యస్థానంలో, రాహువు తృతీయ స్థానంలో, కేతు ఉన్నాడు. అయితే ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత ఈ కర్కాటక రాశి వారికి ఉంది. కనుక విద్యార్థులు ఈ గురు ప్రభావం బాగా ఉంది గనక, గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు గనక మీ వైపు నుంచి కొంత శ్రమించినట్టయితే విద్యార్థులు సత్ఫలితాలను పొందుతారు. ఏ సబ్జెక్టు విషయమైనప్పటికీ ఇంజనీరింగ్ వైపుకు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కొరకై ప్రయత్నిస్తున్నటువంటి వారు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తున్నటువంటి వాళ్ళు, మెడిసిన్ వైపుకు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, లేదా కామర్స్ వైపుకు ప్రయత్నాలు జరుపుతున్నటువంటి వాళ్ళు, లేదా ప్రభుత్వోద్యోగం కొరకై కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడాను ఈ గురు ప్రభావం మూలకంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అష్టమ శని మూలకంగా కొంత ఆలస్యము, ఆటంకము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి కలుగుతాయి. అయినప్పటికీ చివరికి మీకు ఫలితం అనేటువంటిది అనుకూలంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, లేదా చదువు కొరకై ఎంట్రన్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు, వీళ్ళందరికీ కూడాను బాగా కలిసి వస్తుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఈ గురువు మంచి స్థానంలో సంచరిస్తున్నాడు, మంచి అనుకూలత ఉంది. గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహము ఉన్నప్పుడు మీ వైపు నుంచి కూడా ప్రయత్నాలు ఉండాలి. భగవంతుడి అనుగ్రహం మూలకంగా మనకు సత్ఫలితాలు కలుగుతాయి. కానీ ఎలాగూ గురు మంచి స్థానాలలోనే ఉన్నారని చెప్తున్నారు కనుక మనం ఏం చదవకపోయినా పర్వాలేదు అనే ఒక వ్యూలోకి రాకండి. మీరు కష్టపడితేనే ఈ గ్రహముల యొక్క సంచారం అనేటువంటిది మీకు యోగదాయకం అవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు ఉంటుంది. కనుక మీ ప్రయత్నము ఫలించాలి అనంటే అనుగ్రహం కావాలి. కాబట్టి అనుగ్రహం ఉంది, మీరేం చేయాలి? మీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం రెట్టించి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు మంచి
సంస్థలలో ప్రవేశాన్ని పొందుతారు. ఇకపోతే అష్టమ స్థానంలో శని, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. వీటి మూలకంగా కొంత మనకు ఇబ్బందులు, ఆలస్యము, అనవసరమైనటువంటి విషయాల మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఆర్థిక సమస్య మూలకంగా కొంత మన లోపల అస్థిరత ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి పరిహారం కొరకై మీరు గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను విద్యార్థులు ముఖ్యంగా గణపతి స్తోత్రం పారాయణం చేయండి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. సరే, చదువుకున్నటువంటి వాళ్ళకి 3 సార్లు చేయడము అని అంటే కొద్దిగా కష్టతరమే అవుతుంది. అయితే మీరేం చేయాలి, విద్యార్థులు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఆ గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అంటే పఠించండి. 2 నిమిషాలే, పెద్దగా మీరు చేయవలసిందేం లేదు. ఎన్నో గంటలు, నిమిషాలు మీరు వేస్ట్ చేస్తుంటారు. భగవంతుడి అనుగ్రహం కొరకై 1 నిమిషం, 2 నిమిషాలు వెచ్చించండి. మీకు అపారమైనటువంటి ఫలితాన్ని ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మీ కొరకు మీరేం చేయాలి, చదువుపైన శ్రద్ధ చూపాలి. భగవంతుడి అనుగ్రహం కొరకు ఏం చేయాలి, 1 నిమిషం స్తోత్ర పారాయణం చేయండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేతి గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఈ స్తోత్రాన్ని మీరు చదువుకోండి. 12 గణాధిపతి యొక్క నామాలు ఇవి. ద్వాదశైతాని నామాని. ఈ 12 నామాలు మీరు ప్రతినిత్యం చదువుకున్నట్టయితే విఘ్నం లేకుండా ఉంటుంది. విద్యార్థి లభతే విద్యామన్నాడు ఫలశ్రుతి లోపల. కనుక విద్యార్థులు విద్య వస్తుంది ఈ ద్వాదశ నామాలు ప్రతినిత్యం కూడాను మీరు పఠించినట్టయితే. కనుక తప్పకుండా ఇది చదవండి, ఈ స్తోత్ర పారాయణం చేయండి. మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. తప్పకుండా విద్యార్థులు మంచి సంస్థలలో ప్రవేశాన్ని పొందుతారు, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. శుభం.